భారతదేశంలో సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ ఉద్యోగరీత్యా, ఆర్థిక పరిస్థితుల రీత్యా మనలో కోట్లాది మంది అద్దె ఇళ్లలోనే నివసిస్తుంటారు. ముఖ్యంగా బెంగళూరు, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో అద్దెకు ఇల్లు దొరకడం అనేది ఒక పెద్ద యుద్ధం చేసినట్టే ఉంటుంది. ఇల్లు నచ్చితే అద్దె నచ్చదు, అద్దె నచ్చితే ఏరియా నచ్చదు. ఇవన్నీ కుదిరితే ఇంటి యజమాని పెట్టే షరతులు మనల్ని భయపెడుతుంటాయి. దశాబ్దాలుగా భారతీయ అద్దె వ్యవస్థ అస్తవ్యస్తంగా, ఇటువంటి స్పష్టమైన నియంత్రణ లేకుండా నడుస్తోంది. దీనివల్ల అటు అద్దెదారులు, ఇటు ఇంటి యజమానులు ఇద్దరూ ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. 2026 సంవత్సరం భారతీయ రియల్ ఎస్టేట్ మరియు అద్దె మార్కెట్లో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలకబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న నూతన అద్దె సవరణ చట్టాలు సామాన్యుడికి, ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగికి పెద్ద ఊరటనివ్వనున్నాయి. అసలు ఈ కొత్త చట్టం ఎందుకు అవసరమైంది? ఇప్పటి వరకు మనం ఎదుర్కొన్న ప్రధాన సమస్యలేంటి? 2026 నుండి మన అద్దె జీవితంలో రాబోయే ఆ మార్పులేంటో ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. ఈ మార్పులు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా మన జేబుపై పడే భారాన్ని ఎలా తగ్గిస్తాయో విశ్లేషించుకుందాం. మెట్రో నగరాల్లో ఇల్లు వెతికే ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అతిపెద్ద సమస్య అడ్వాన్స్ లేదా సెక్యూరిటీ డిపాజిట్. ఉదాహరణకు, బెంగళూరు లాంటి నగరంలో మీరు 20,000 అద్దె ఉన్న ఇంటిలో చేరాలంటే యజమానులు కనీసం 10 నెలల అద్దెను డిపాజిట్గా అడుగుతారు. అంటే మీరు ఇంట్లో అడుగుపెట్టక ముందే చేతిలో 2 లక్షలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇది మధ్యతరగతి కుటుంబాలకు తలకు మించిన భారం. ఇల్లు మారాలి అంటేనే భయపడే పరిస్థితి. అద్దె కట్టే స్తోమత ఉన్న ఈ భారీ డిపాజిట్ మొత్తం సమకూర్చలేక ఎంతోమంది మంచి ఇళ్లను వదులుకుంటున్నారు. అయితే 2026 కొత్త నిబంధనల ప్రకారం ఈ దోపిడీకి అడ్డుకొత్త పడనుంది. ఇదే ఈ చట్టంలో ఉన్న అత్యంత కీలకమైన మరియు ఆకర్షణీయమైన అంశం. ఇకపై నివాస గృహాల కోసం ఇంటి యజమానులు గరిష్టంగా 2 నెలల అద్దెను మాత్రమే సెక్యూరిటీ డిపాజిట్గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న 6 నెలలు, 10 నెలల డిపాజిట్ విధానం ఇకపై చెల్లదు. ఇది చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. ఈ ఒక్క నిర్ణయం వల్ల అద్దెదారులపై పడే ఆర్థిక ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఈ విధానం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా డిపాజిట్ అనేది 1 నుండి 3 నెలల అద్దెకు మించి ఉండదు. ఇప్పుడు భారతదేశం కూడా ఆ దిశగా అడుగులు వేస్తోంది. దీనివల్ల అద్దెదారులు సులభంగా ఇల్లు మారగలుగుతారు మరియు యజమానులకు కూడా ఎక్కువ మంది అద్దెదారులు అందుబాటులోకి వస్తారు. మనలో చాలా మంది ఇళ్లను అద్దెకు తీసుకున్నప్పుడు కేవలం నోటి మాట మీదో లేదా ఒక తెల్ల కాగితం మీద రాసుకుని ఒప్పందం చేసుకుంటారు. మరికొందరు 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకుంటారు, కానీ దానిని రిజిస్టర్ చేయించారు. దీనివల్ల భవిష్యత్తులో యజమాని అద్దెదారుణ్ణి ఖాళీ చేయమన్నా లేదా అద్దెదారు ఇంటికి నష్టం కలిగించినా కోర్టుకు వెళ్తే సరైన ఆధారాలు లేక కేసులు వీగిపోతుంటాయి. అద్దెదారులకు రక్షణ ఉండదు, యజమానులకు భరోసా ఉండదు. కొత్త చట్టం ఈ అస్పష్టతను పూర్తిగా తొలగిస్తోంది. ఇకపై ప్రతి అద్దె ఒప్పందం తప్పనిసరిగా అధికారికంగా నమోదు చేయబడాలి. మీరు ఇల్లు అద్దెకి తీసుకున్న 2 నెలల లోపే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను లేదా స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయ సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తుంది. ఒకవేళ ఒప్పందాన్ని రిజిస్టర్ చేయకపోతే దానికి 5,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం ఒక ప్రామాణిక అద్దె ఒప్పంద నమూనాను విడుదల చేసింది. అంటే యజమాని తన ఇష్టానుసారం కొత్త కఠినమైన నిబంధనలను ఒప్పందంలో చేర్చడానికి వీల్లేదు. చట్టం నిర్దేశించిన ఫార్మాట్లోనే ఒప్పందం ఉండాలి. ఇది ఇద్దరి హక్కులను కాపాడుతుంది. చాలామంది అద్దెదారుల భయం ఏంటంటే, యజమాని ఎప్పుడు వచ్చే నెల నుంచి అద్దె 2,000 పెంచుతున్నాను, ఇష్టముంటే ఉండు, లేకపోతే ఖాళీ చెయ్యి అని అంటారో అని. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అద్దె పెంచడం వల్ల కుటుంబ బడ్జెట్ తలకిందులవుతుంది. ఈ అభద్రతా భావాన్ని కొత్త చట్టం తొలగించనుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇంటి యజమాని అద్దె పెంచాలనుకుంటే అది యాదృష్టికంగా చేయడానికి వీల్లేదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అద్దె ఒప్పందం మధ్యలో అద్దె పెంచకూడదు. నిర్ణీత గడువు అంటే సాధారణంగా 11 నెలలు లేదా ఏడాది పూర్తయిన తరువాతే పెంపుదల ఉండాలి. అద్దె పెంచాలనుకునే యజమాని అద్దెదారునికి కనీసం 3 నెలల ముందుగాని లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి. అప్పుడు అద్దెదారుడు ఆ పెంపు సబబుగా ఉందో లేదో ఆలోచించుకుని ఉండాలా లేదా ఇల్లు మారాలా అనే నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. అద్దె పెంపు కూడా మార్కెట్ విలువకు అనుగుణంగా హేతుబద్ధంగా ఉండాలి. ఇప్పటి వరకు చిన్న పట్టణాల్లోనే కాదు, నగరాల్లో కూడా అద్దెను నగదు రూపంలో చెల్లించే విధానం ఎక్కువగా ఉంది. దీనివల్ల యజమాని రసీదు ఇవ్వకపోవడం, అద్దెదారుడు
ఆఫీస్లో హౌస్ రెంట్ అలవెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డం వంటి సమస్యలు వస్తున్నాయి. అలాగే చాలామంది యజమానులు అద్దె ఆదాయాన్ని ఆదాయం పన్ను శాఖకు చూపించకుండా పన్ను ఎగవేస్తున్నారు. నెలకు 5,000 కంటే ఎక్కువ అద్దె ఉంటే ఆ మొత్తాన్ని తప్పనిసరిగా డిజిటల్ రూపంలోనే చెల్లించాలి. దీనివల్ల ప్రతి లావాదేవీకి ఒక రికార్డు ఉంటుంది. గొడవలు వచ్చినప్పుడు ఎవరు ఎంత ఇచ్చారు అనే దానికి బ్యాంక్ స్టేట్మెంట్ సాక్ష్యంగా ఉంటుంది. ఒకవేళ ఇంటి అద్దె నెలకు 50,000 కంటే ఎక్కువగా ఉంటే అద్దె చెల్లించేటప్పుడే 5% టీడీఎస్ ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ కట్ చేసి చెల్లించాల్సి ఉంటుంది. ఇది అధిక ఆదాయం ఉన్న ఆస్తులను పన్ను పరిధిలోకి తెస్తుంది. ఇది బ్లాక్ మనీని అరికట్టడానికి ప్రభుత్వం వేసిన వ్యూహాత్మక అడుగు. మరియు అత్యంత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది న్యాయ వ్యవస్థ గురించి. ఇప్పటి వరకు అద్దెదారుడికి యజమానికి గొడవ వస్తే సివిల్ కోర్టులకు వెళ్లేవారు. అక్కడ కేసులు తేలడానికి 10 నుండి 20 ఏళ్లు పట్టేది. ఇల్లు కోర్టు ఎక్కితే తీర్పు వచ్చేసరికి ఇల్లు కూలిపోతుంది అనే సామెత కూడా ఉంది. దీనివల్ల యజమానులు ఇల్లు అద్దెకు ఇవ్వడానికే భయపడేవారు. దీనికి పరిష్కారంగా కొత్త చట్టం కింద ప్రత్యేకమైన రెంట్ కోర్టులు మరియు రెంట్ ట్రిబ్యునల్లు ఏర్పాటు కానున్నాయి. సివిల్ కోర్టులకు ఇకపై అద్దె కేసుల విచారణ అధికారం ఉండదు. ఈ ప్రత్యేక కోర్టులు కేవలం అద్దె తగాదాలను మాత్రమే విచారిస్తాయి. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే కేసు నమోదైన 60 రోజుల్లోపు తీర్పు వెలువరించాలని చట్టం నిర్దేశిస్తోంది. డిపాజిట్ తిరిగి ఇవ్వకపోయినా, అద్దె కట్టకుండా సతాయించినా లేదా ఇంటిని ఖాళీ చేయకపోయినా ఈ కోర్టులు త్వరితగతిన పరిష్కారం చూపుతాయి. మొత్తంగా చూస్తే రాబోయే ఈ అద్దె సంస్కరణలు భారతీయ హౌసింగ్ సెక్టార్లో ఒక కొత్త అధ్యాయం. ఇది అద్దెదారులకు ఆర్థిక భద్రతను, మానసిక ప్రశాంతతను ఇస్తే ఇంటి యజమానులకు తమ ఆస్తిపై చట్టపరమైన రక్షణను కల్పిస్తుంది. ఈ మార్పులను స్వాగతిద్దాం. మరింత పారదర్శకమైన వ్యవస్థ వైపు అడుగులు వేద్దాం.